జనసేన ఆవిర్భావ దినోత్సవానికి చిత్రాడ వేదిక సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుండి జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభస్థలికి చేరుకుంటున్నారు. పోలీసుల యంత్రాంగమంతా భారీ భద్రత ఏర్పాటు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చిత్రాడ మైదానంలోకి వెళ్లే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ స్థావస్థలి నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తాడు. సుధీర్, చెప్పండి, ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే పోలీసులకు సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు పబ్లిక్ ఎంతవరకు స్టార్ట్ అయ్యారు, వస్తున్నారా? థ్యాంక్ యూ సాయిరామ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ చిత్రాడ ప్రాంతంలో ఒక పెద్ద పండుగే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అయితే కనుక ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే అనంతపురం నుంచి కూడా ఇచ్చాపురం వరకు కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే రోడ్లన్నీ కూడా జనసేన నాయకులు అలాగే కార్యకర్తలతో కూడా పూర్తిస్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులు అయితే కనుక ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే సభాస్థలికి అయితే కనుక ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఎవరైతే తమ సొంత వాహనాలు కావచ్చు అలాగే బస్సుల్లో కావచ్చు పూర్తి స్థాయిలో కూడా సభాస్థలికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే చిత్రాడ సభాస్థలి ఉందో ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా ఎల్ఈడి కాంతులతో కూడా పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు నిండిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే సభాస్థలికి అయితే కనుక ముఖ్య నాయకులు చేరుకుంటున్నారు, అలాగే కార్యకర్తలు అలాగే జన సైనికులు, వీర మహిళలు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో కూడా మొట్టమొదటిసారి కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు అటు ఇప్పెంట కావచ్చు ఇలాగే మచిలీపట్నం భారీ బహిరంగ సభలు ఎలా జరిగాయో దానికి భిన్నంగా కూడా ఈసారి అయితే కనుక ఈ చిత్రాడకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభ అయితే కనుక పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి అంటున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక దాదాపుగా మనం చూసుకుంటే కనుక 6 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఇక్కడికి కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు వచ్చేందుకు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిస్థాయిలో కూడా జనసేన క్యాడర్ కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక సభాస్థలికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో ఆధీనం తీసుకోవడం జరిగింది. దాదాపుగా పవన్ కళ్యాణ్కు పూర్తిస్థాయిలో కూడా హై సెక్యూరిటీ ఇవ్వడం నేపథ్యంలో కూడా ఆయనకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా 6 డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 6 డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అలాగే మొత్తంగా సభాస్థలిలో కూడా 6 డ్రోన్ కెమెరాలు పెట్టడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పుడే సుదూర ప్రాంతాల నుంచి కూడా సభాస్థలికి కొంతమంది నాయకులు చేరుకున్నారు. మనతో వాళ్ళతో మాట్లాడదనుకున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి అసలు ఇప్పెంట కావచ్చు అలాగే మచిలీపట్నం సభ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో ఈసారి కూడా మరింత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యం తరఫున ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి చిత్రాడ మండలం జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరి గతంలో ఉన్నటువంటి మచిలీపట్నం ముందుగా తాడేపల్లిగూడెం, ముఖ్యంగా ఏంటంటే ముందు తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభకు ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న సభకు ఒక ప్రత్యేకమైన తేడా ఏంటంటే గతంలో మనము ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ చిత్రాల సభకు జయకేతనం అని నామకరణం చేశారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అంటే సాహసించాం, సంగ్రమించాం, సంభ్రమించేలా ఉత్సవాలు చేసుకుందాం, రండి ఉప్పొంగే కెరటాల ఉత్సవాలు చేసుకుందామని పిలుపునివ్వడం. అంటే 11 సంవత్సరాల పాటు ఈ పార్టీ కష్ట నష్టాలు కోర్చుకొని మా అధ్యక్షుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఎటువంటి పోరాటాలు జరిపి ఈరోజు ఈ స్థాయికి ముఖ్యంగా ఏంటంటే ఇది పార్టీ విజయం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం. కాబట్టి దీన్ని చాలా గొప్పగా నిర్వహించేలా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నట్టు ఏంటంటే కడప టు పిఠాపురమో లేదంటే అనంతపురం టు శ్రీకాకుళమో కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈరోజు పుష్కలంగా జాతీయ భావాలు కలిగిన నాయకుడు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సనాతన ధర్మం కావచ్చు మరొకటిగా ఏది తీసుకున్నప్పటికీ కూడా భారతదేశం అనేది సుసంపన్నంగా ఉండాలి, అందరూ ఐక్యంగా ఉండాలని ఆలోచించే ఏకైక జాతీయ భావాలు కలిగిన నాయకుడు మా జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సభ గురించి ఆలోచిస్తే మనకు ఇక్కడ ప్రశాంత్ చిట్లూరి అనే వ్యక్తి మనకు అమెరికాలో ఉంటారు, అట్లాంటాలో. ఆయన అంతర్జాతీయ ఈవెంట్ మేనేజర్. ముఖ్యంగా ఆయన గతంలో ట్రంప్
బిల్ క్లింటన్ ఇటువంటి గతంలో ఉన్నటువంటి ఎంతోమంది అమెరికా అధ్యక్షుల ఈవెంట్లు ఇండియాలో వచ్చేసి మోడీ గారికి గతంలో ఎంతో భారీ స్థాయిలో జరిపారు. కానీ నిన్న సాక్షాత్ ఆయన చెప్తున్నారు, అవుట్డోర్లో ఈ స్థాయిలో ఒక పొలిటికల్ మీటింగ్ జరపడం అనేది నా కెరీర్లోని ఇది ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పారు. ఎందుకంటే సుమారు 8 నుంచి 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పి చెప్తున్నారు. గడిచిన 15 రోజుల నుంచి 500 మంది తన సభ్యులతో మిగతా అన్ని విభాగాలను సమన్వయపరుచుకుంటూ చేసుకుంటున్నారు. 120 ఎకరాల ప్రాంగణంలో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఇటలీ నుంచి ప్రత్యేకమైనటువంటి కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఎల్ఈడి స్క్రీన్స్ కానీ, ఆడియో డిస్ప్లే కానీ, ఎల్ఈడి డిస్ప్లేలు కానీ ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చి, అంటే సుమారు ఒకవేళ సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కొన్ని లక్షల మంది, అందరూ వేదిక వద్దకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ కుదరదు. కాబట్టి వారి సౌకర్యార్థం బ్రహ్మాండమైన ఆడియో విజువల్స్, వీడియో విజువల్స్ కూడా దగ్గర పెట్టే విధంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చిత్రాడ సభను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పి ఆయన తెలియజేశారు. అంటే ప్రధానంగా మనం ఈరోజు చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల పక్షాన, అలాగే తర్వాత మనం చూసుకుంటే కనుక ఆయన పదవిలో లేనప్పుడు కూడా ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఈరోజు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనుకుంటున్నారు? ఇక్కడ మరొకసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తారు, ఎందుకంటే అది అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, ఏ ప్రజాపక్షాల సాక్షిగా కావచ్చు, అధికారం ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు ప్రజాపక్షమే అని. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా చేసేదానికి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని చెప్పి చాలా తక్కువ స్థాయిలో, ఎందుకంటే మేము ఇదేదో నాకు ఆర్భాటంగా కిరీటం తెచ్చుకున్నామని కాదు, బాధ్యతగా పెట్టుకున్నాం. ప్రజలకు పని చేయడానికి మరింత అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతతో చేయడానికి కూటమి తరపున ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా బాధ్యతగా వహించాలి. ఏ ఒక్కరు కూడా అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఏ ఒక్క శాసనసభ్యులు కానీ మిగతా లైన్ దాటి ప్రవర్తిస్తే ఇమ్మీడియట్గా ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం. ఎందుకంటే మనం ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టిన ప్రజలు కాబట్టి వారికి జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి ఈరోజు ఒక సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పంతాను దేశం మొత్తం కూడా చాలా విశేషంగా గమనిస్తోంది. ఆ విధంగా ఈరోజు ఈ సభ గురించి ఏమి సెలవు ఇవ్వబోతున్నారో, ఆయన భవిష్యత్తు ఒకవేళ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అంశాలను తీర్మానం చేయబోతున్నారు, పార్టీ బలోపేతం కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం గడిచిన ఈ 10 నెలల కాలం పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక పైన రాబోయే 4 సంవత్సరాల పరిపాలన ఏం చేయబోతున్నాము, సూపర్ 6 పథకాలు కానీ ఇటువంటి ఇవి అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక జనసేన పార్టీ పూర్తిస్థాయిలో కూడా ప్రజల పక్షాన ఉంటుందని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో కూడా భవిష్యత్ కార్యాచరణ పైన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎటువంటి దిశానిర్దేశం చేసినా కూడా దానికి ముఖ్యంగా కార్యకర్తలం అలాగే జన సైనికులం పూర్తిగా మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల 30 నిమిషాలకు కూడా ఆయన ప్రత్యేక విమానం ద్వారా కూడా ఆయన రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా కూడా ఏదైతే చిత్రాడలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి దిగనున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన దాదాపుగా 4 గంటల సమయంలో కూడా సభను అయితే ఉద్దేశించి మాట్లాడినారు. దాని అనంతరం రాత్రి 11 గంటలకు కూడా ఏదైతే మనం జేఎన్టీలో ఏర్పాటు చేసినటువంటి బస చేయనున్నారు. దాని అనంతరం రేపు ఉదయం దాదాపుగా ఆయన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన కార్యక్రమం ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళనున్నారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.